ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరందరూ కూడా ప్రభువునందు దినదినము ప్రార్థిస్తూ ఆయనలో గొప్పదైన మేలులు ఈ ప్రోగ్రాం ద్వారా పొందుకొంచున్నారని నేను నమ్ముచున్నాను. చూడండి, మనలో అనేకులు అనేకమైన సమస్యల ద్వారా బాధించబడటం ద్వారా ఈ లైవ్ ప్రోగ్రామ్ని మనందరి కోసము, మీ అందరి కోసము ప్రత్యేకమైన ప్రార్థించుటకు ప్రత్యేకముగా మీ కొరకు ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. మనందరం కలిసి దేవునిలో ఇటు రీతిగా ప్రార్థించుట వలన ఆయన మనకు సమస్తమైన మేలును చేకూర్చునని నమ్ముచున్నాము కదా. ఆమెన్. హల్లెలూయా. మనం ఈ ప్రోగ్రాంలోకి వచ్చినట్లయితే ఆయన్ని స్తుతించి ఆరాధిద్దామా? ఆమెన్. హల్లెలూయా. తల్లి గర్భమందు రూపించితివి, తండ్రి ఇంట నుండి నన్ను పిలచితివి, నాకై ప్రాణము నీచితివి, నీవానిగా నన్ను మార్చితివి. తల్లి గర్భమందు రూపించితివి, తండ్రి ఇంట నుండి నన్ను పిలచితివి, నాకై ప్రాణము నీచితివి, నీవానిగా నన్ను మార్చితివి. నా యేసయ్యా, నీ ప్రేమ ఎంతో మధురమయా, నా యేసయ్యా, నీ ప్రేమ ఎంతో మధురమయా. తల్లి గర్భమందు రూపించితివి, తండ్రి ఇంట నుండి నన్ను పిలచితివి, నాకై ప్రాణము నీచితివి, నీవానిగా నన్ను మార్చితివి. ఆలోచన లేని వేళ నీ ఆలోచన ఇచ్చితివి, గాఢాంధకారపు లోయలలో మదివపు వెలుగునిచ్చితివి. ఆలోచన లేని వేళ నీ ఆలోచన ఇచ్చితివి, గాఢాంధకారపు లోయలలో నీవపు వెలుగునిచ్చితివి. నా యేసయ్యా, నీ ప్రేమ ఎంతో మధురమయా, నా యేసయ్యా, నీ ప్రేమ ఎంతో మధురమయా. తల్లి గర్భమందు రూపించితివి, తండ్రి ఇంటి నుండి నన్ను పిలచితివి, నాకై ప్రాణము నీచితివి, నీవానిగా నన్ను మార్చితివి, నాకై ప్రాణము నీచితివి, నీవానిగా నన్ను మార్చితివి. కన్నీటితో నే కృంగిన వేళ కరుణను నాపై చూపితివి, ఆశ్రయమే లేని వేళ ఆధారమై నీవు నిలచితివి. కన్నీటితో నేను కృంగిన వేళ కరుణతో నీవు పిలచితివి, ఆశ్రయమే లేని వేళ ఆధారమై నీవు నిలచితివి. నా యేసయ్యా, నీ ప్రేమ ఎంతో మధురమయా, నా యేసయ్యా, నీ ప్రేమ ఎంతో మధురమయా. తల్లి గర్భమందు నర్వించితివి, తండ్రి ఇంటి నుండి
నన్ను పిలచితివి, నాకై ప్రాణమునిచ్చితివి, నీవానిగా నన్ను మార్చితివి, నాకై ప్రాణమునిచ్చితివి, నీవానిగా నన్ను మార్చితివి. అనుదినము నీ వాత్సల్యత నూతనముగా నాపై చూపి, నిరీక్షణతో నన్ను నడిపితివి, ఆనంద జీవమునిచ్చితివి. అనుదినము నీ వాత్సల్యత నూతనముగా నాపై చూపి, నిరీక్షణతో నన్ను నడిపితివి, ఆనంద జీవమునిచ్చితివి. నా యేసయ్యా నీ ప్రేమ ఎంతో మధురమయా, నా యేసయ్యా నీ ప్రేమ ఎంతో మధురమయా. తల్లి గర్భమందు రూపించితివి, తండ్రి ఇంట నుండి నన్ను పిలచితివి, నాకై ప్రాణమునిచ్చితివి, నీవానిగా నన్ను మార్చితివి, నాకై ప్రాణమునిచ్చితివి, నీవానిగా నన్ను మార్చితివి. స్తోత్రాలు ప్రభా, వందనాలు ప్రభా. అయ్యా యేసయ్య, నిజమే ప్రభా, మీరు మా కొరకు ప్రభా, అయ్యా యేసయ్య ప్రాణాన్ని ఇచ్చింది ప్రభా, మమ్మల్ని తిరిగి రక్షించుటకు ప్రభా. అయ్యా యేసయ్య, మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా యేసయ్య, నువ్వు గొప్ప దేవుడు ప్రభా, పరమందుని ప్రభా, నీవు ప్రభా మా కొరకు ప్రభా, అయ్యా ఎంతో దీనమైన స్థితిలో ప్రభా, ఎంతో ప్రభా, అయ్యా యేసయ్య మరి ప్రభా మా కొరకు ప్రభా, నీవు ఇచ్చినటువంటి ప్రభా నీ ప్రాణమును బట్టి వందనాలు ప్రభా. ఇటు రీతిగా ప్రభా మమ్మల్ని ప్రభా పాప స్థితిలో ఉన్న మమ్మల్ని ప్రభా రక్షించుటకు ప్రభా, నీవు ప్రభా నీ ప్రాణాన్ని నీ పరిశుద్ధమైన రక్తాన్ని మా కొరకు చిందించినందులకై నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా మేము ప్రభా ఈ ఆన్లైన్ ప్రేయర్లో ప్రభా ప్రార్థిస్తుండగా ప్రభా, ఈ లైవ్ ప్రోగ్రాంలో ప్రభా ప్రార్థిస్తుండగా ప్రభా, నీ బిడ్డలకు ప్రభా గొప్ప ఆదరణను కలిగించండి ప్రభా, నీ బిడ్డలకు ప్రభా గొప్ప మేలులను నువ్వు దయచేయండి ప్రభా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభా, నువ్వు దయచేసే దేవుడవు ప్రభా. అయ్యా నీ బిడ్డలతో నీవు ఈ దినమున మాట్లాడండి ప్రభా, నీ బిడ్డలతో ఈ దినమున ప్రభా నీవే మాట్లాడండి ప్రభా, నీవే ప్రభా కూర్చోనండి ప్రభా. నీ బిడ్డలకు కావాల్సిన ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపనని ప్రభా మేము చేయుచుండగా ప్రభా, ఆ ప్రార్థన అంతటిలో మీరు తోడుగా ఉండండి ప్రభా. మీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. ఎవరైతే ప్రభా నీ పాదముల చెంత ప్రభా మొరపెడతారో ప్రార్థిస్తారో ప్రభా, విసుకక నిన్ను ఆరాధిస్తూ ఉంటారో ప్రభా, వారి ప్రార్థన నీవు తప్పకుండా వినే గొప్ప దేవుడు ప్రభా. అయ్యా యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభా. ఎందరో ప్రభా మా సమస్యల్ని ప్రభా తీర్చుటకు ప్రభా, మా సమస్యల్ని ప్రభా అయ్యా యేసయ్య తీర్చుటకు ప్రభా, అయ్యా యేసయ్య వారు వాగ్దానం చేసి ఉంటారు కానీ ప్రభా వారు ఆ సమస్యను తీర్చుటకు ప్రభా మా ముందుకు రాలేకపోతారు ప్రభా. మమ్మల్ని ప్రభా ఆప్యాయతగా పలకరించుటకు ప్రభా వారు చేయి చాచి ప్రభా మాకు సహాయాన్ని ఇవ్వలేకపోతారు ప్రభా. ఇదిగో ప్రభా నీవైతే ప్రభా అయ్యా యేసయ్య నీవు మాకు సహాయాన్ని చేస్తానని వాగ్దానం ఇస్తే ప్రభా, అది ఎట్టిదైన వాగ్దానం అంటే ప్రభా, అది గట్టిదైన వాగ్దానము ప్రభా. అయ్యా నీవు ఈ సమస్యల్ని ప్రభా నీవు తీర్చండి ప్రభా, ఈ సమస్యల్ని ప్రభా నీవే తీర్చండి ప్రభా. అయ్యా యేసయ్య నీ వాగ్దానమును ప్రభా నీ బిడ్డల పట్ల నెరవేర్చండి ప్రభా. వారి విశ్వాస జీవితంలో ప్రభా వారికి ప్రభా గట్టిదైన మేలుల్ని నీవు దయచేయండి ప్రభా. అయ్యా యేసయ్య నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. అయ్యా ఈ
ప్రార్థన అంతటిలో ప్రభా నీవు తోడుగా ఉన్నని నీ బిడ్డల పక్షమున ప్రభా వారికి ప్రభా నీవు నీడగా ఉండి ప్రతి సమస్యను మీరు విడిపించుటకు మా మధ్యలోకి రండి ప్రభా, నీకు స్తోత్రాలు అయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఈ ప్రార్థన ఆరంభం నుంచి ప్రభా, ఈ ప్రార్థన ముగింపు వరకు ప్రభా నీవు మాతో కూడా ఉండి నడిపించండి ప్రభా. ఈ ప్రార్థన అంతటిలో నీవు తోడుగా ఉండండి ప్రభా. మేము ఎక్కడను మా విశ్వాసము కోల్పోక ప్రభా నిన్ను ప్రార్థించే స్థితిగతులను మాకు దయచేయండి ప్రభా. స్తోత్రాలు, వందనాలు ప్రభా. మీరందరూ కూడా దేవునిలో విశ్వాసము కలుగుండి, దేవునిలో నమ్మకం కలుగుండి, మీరు ఆయనతో ఉన్నారని నేను నమ్ముచున్నాను. మీ మధ్యకి ఈ రోజున ఒక విశ్వాస సంఘటన తీసుకురావాలని నేను ఎంతో ఆశను కలిగి ఉన్నాను. అయితే మీరందరూ కూడా గొప్పగా ఈ చిన్న కథను మీరు వింటారని నేను ఆశిస్తున్నాను. చూడండి, అనేకమైన స్థితిలో మనము చాలా పరిస్థితుల్ని కలిగి ఉంటాం కదా. అలాంటి పరిస్థితిలో మనం ఏం చేస్తామంటే మన విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం కదా. మన విశ్వాసాన్ని మొదటిలోనే కోల్పోతూ ఉంటాం. అయితే మీ మధ్యకి నేను ఒక చిన్న కథని తీసుకురావాలనుకున్నాను. ఎందుకంటే ఈ కథ ద్వారా మీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితము బలపరచబడుతుందని నేను నమ్ముచున్నాను. మీరు అందరూ శ్రద్ధ కలిగి మీరు వినినట్లయితే దీనిలో ఉన్న భావము మీకు ఎంతగానో నచ్చుతుంది కదా. ఒకసారి ఒక 2 చేపలు ఉన్నాయంట. ఆ 2 చేపలు కూడా ఒకటి భార్య ఒకటి భర్త అనుకుందాం కదా. ఈ 2 చేపలు కలిసి ఈదుతా ఉన్నప్పుడు ఒక జాలరి వచ్చి ఆ చేపల్ని పట్టుకొని వలలో వేసుకొని వెళ్ళిపోవటం జరుగుతుంది. అప్పుడు ఈ భర్త విశ్వాసి అయి ఉన్నాడు, భార్య విశ్వాసము గలదై ప్రార్థిస్తూ ఉంటుంది. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఈ భర్త అంటాడు కదా, వలలో చిక్కి ప్రమాదంలో ఉన్నప్పుడు భార్యని అడుగుతూ ఉంటాడు కదా, నువ్వు నా గురించి ప్రార్థన చెయ్యి, దేవుడు విడిపిస్తాడేమో వలలో నుంచి, మీ దేవుడు గొప్పవాడు కదా, నువ్వు నమ్మిన దేవుడు సజీవుడైన దేవుడు అని నువ్వు ఎప్పుడు ప్రార్థిస్తావు కదా, ఈ కార్యం జరిగితే నేను తప్పకుండా దేవుణ్ణి విశ్వాసంలోకి నడుస్తాను అని చెప్తాడు. అతను ఎప్పుడు చెప్పాడంటే అతను ప్రమాదంలో ఉన్నప్పుడు దేవుని నమ్ముకోవడం జరిగింది కదా. ఆమేన్, హల్లెలూయా. మీకు చూడండి, ఈ చేప ఆడచేప ఉంటుంది కదా, దాని విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రార్థిస్తూ ఉంటుంది. దేవా, సజీవుడు అయిన దేవా, గొప్ప దేవా, నమ్మకమైన దేవా, మేము సమస్యలు ఉన్నాం ప్రభా, ఇలా వలలో చిక్కుకున్నాం ప్రభా, నీవు విడిపించండి విడిపించండి ప్రార్థన చేస్తూ ఉంటే ఈ మగ చేప చూస్తూ ఉంటుంది మేము విడిపించబడతామేమో అని. అది కాస్త విడిపించబడకపోగా ఆ చేపలు 2 ఏమవుతాయి అంటే వాళ్ళు కొనుక్కునే ఒక అతను వచ్చేసేసి ఆ బుట్టలో వేసుకొని వెళ్ళిపోతాడనమాట కొనుక్కొని. ఇప్పుడు ఈ మగ చేప అంటది కదా, వలలో ఉన్నప్పుడు విడిపిస్తాడని ప్రార్థన చేసావు, మనం వలలో కాదు వలలో ఉన్నప్పుడు విడిపించబడకపోగా ఇప్పుడు ఎక్కడున్నాము, ఈ కొనే వాళ్ళ చేతిలో ఈ బుట్టలో ఉన్నాము. ఇది ఎంత ఘోర పరిస్థితి జరిగింది, నువ్వు ప్రార్థించటం వలన ఇంకా అపాయంలోకి వెళ్ళిపోయావు, ఇంకా నీ ప్రార్థన ఆపేసేయి, ముగించేసేయి. నీ ప్రార్థన వలన ఏం జరిగింది, నష్టమే జరిగింది కానీ లాభం ఏమి జరగలేదమ్మా, నువ్వు ఇంకా ఇంట్లో ప్రార్థించుకు, మా ముందు ప్రార్థించుకు, నష్టమే జరిగిందని చెప్తాడంట. ఇప్పుడు ఈ ఆడచేప విశ్వాసాన్ని కోల్పోక, నువ్వు ఆగయ్యా చేప నువ్వు ఆగు, నేను ఇంకా ప్రార్థన చేస్తానని ఇంకను మొరపెడుతుందంట దేవునికి. ఇంకను దేవా ఈ అమ్మే వాళ్ళ చేతిలో ఉన్నావు, ఈ బుట్టలో ఉన్నావు, నువ్వు మమ్మల్ని విడిపించండి ప్రభా అని ప్రార్థన చేస్తుంటే ఇతను కాస్త తీసుకుపోయి వాళ్ళ భార్యకి ఇచ్చేసేసి, నువ్వు చక్కగా కర్రీ చేసేసి మాకు ఇచ్చేసేయి ఈ చేపలు అంటే, వాళ్ళ భార్య అందంటే ఈ చేపలు చాలా బాగున్నాయి చూస్తాను కానీ నేను చక్కగా వండి మీకు ఇస్తానని చెప్పేసి దాన్ని కత్తిపీట దగ్గరికి ఆ 2 చేపలని తీసుకొని వెళ్ళిపోయిందంట. చూడండి, కత్తిపీట దగ్గరికి తీసుకెళ్ళిన చేపని ఆమె కొయ్యడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా ఈ ఆడచేప ప్రార్థిస్తుందంట. ఇది ఎంత విచిత్రమో కదా. ఇంకా తన ప్రాణము పోతుంది అన్నప్పుడు కూడా ఈ ఆడచేప విశ్వాసాన్ని విడిచిపెట్టక ప్రార్థిస్తుందంట. ఈ మగ చేప అంటున్నాడు కదా, ఇంకా నువ్వు నోరు మూసుకొని షటప్, నువ్వు ఆపేసేసి నీ ప్రార్థనని, ఈ బాధనైనా వ్యక్తపరచుకో,
దేవుడు నాకు ఏ కార్యం చేయలేదని చెప్పుకో, నువ్వు ఇంకా నీ ప్రార్థనని విరమించుకో అని చెప్పేసేసి నిరాశలో కలిగి ఉన్నారంట. అయితే మనం చనిపోయేటప్పుడైనా కలిసి చనిపోతున్నాంలే, ఇంకేం చేస్తాం అనుకున్నారంట. అయితే ఈ ఆడచేప ఇంకా నువ్వు ప్రార్థిస్తుందంట, దేవా మమ్మల్ని విడిపిస్తావు, దేవా నన్ను విడిపిస్తావు, దేవా మమ్మల్ని విడిపిస్తావు, ఈ వలలో నుంచి, ఈ బుట్టలో నుంచి, ఈ ప్రమాదంలో నుంచి మమ్మల్ని విడిపిస్తావు ప్రభా అని ఈ ఆడచేప ప్రార్థిస్తుందంట. అప్పుడు జరిగిన ఒక అద్భుతమైన సంగతి ఏంటంటే, దేవుడు ఆకాశ వాకిలు నిప్పేసేసి వర్షాన్ని కుమ్మరించాడంట. చూడండి ఇది ఎంత అద్భుతమైన కార్యం జరిగిందో. ఇప్పుడు ఈ చేపను కోసే ఆమెకంట, కోద్దామనుకున్న ఆమె అంట గబగబా కత్తిపీటని పక్కన పడేసేసి బట్టలు ఆరేసిందంట ఆమె. అయ్యో బట్టలు తీసి వచ్చేద్దాము, వర్షం పడుతుంది కదా, ఈ చేపలు ఎక్కడ పోలే అని చెట్లో వేసిన చేపలు వదిలేసేసి ఆమె ఆ బట్టలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఈ చేపలు చట్టి నిండా వర్షం పడిపోయి ఆ చేపలు ఎగిరిపోయి ఆ వర్షంలో నుంచి అవి కొట్టుకొని వెళ్ళిపోయి పక్కనే ఉన్న కాలువలోకి దూకి సంరక్షించుకున్నాయంట. చూడండి ఎంత గొప్ప విశ్వాసాన్ని ఈ చేపలు కలిగి ఉన్నాం. మనం మనుషులమై ఉండి మనము ఫస్టే మన విశ్వాసాన్ని కోల్పోతాం కదా. మనం ఎప్పుడైతే వల్లో పడతామో అప్పుడే మన విశ్వాసం కోల్పోయి దేవుని ప్రార్థించడం మనము మానేస్తూ ఉంటాం కదా. రెండవదిగా మనము గంపలో మనం కొనేవాడు వచ్చేసేసి ఆ గంపలో ఉన్న స్థితిలో కూడా మనం దేవుని విడిచిపెడతాం కదా. అలాంటిది ప్రాణం మీదకి వచ్చినా కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టక ఈ ఆడుచేప ప్రార్థించింది చూడండి. మీ విశ్వాసం కూడా ఆ రకంగా ఉండాలి. మీ విశ్వాసం కూడా చివరికి మీ ప్రాణం పోతుంది అన్న స్థితిలో కూడా దేవుని మర్చిపోకుండా మీరు ప్రార్థించాడంటే ఆయన గొప్పగా కార్యాలు చేయగలడు. ఆయన ఎంత నమ్మదగిన దేవుడో తెలుసా అండి. యోబు గ్రంథాన్ని మీరు చదివినట్లయితే యోబు విశ్వాసాన్ని ఎక్కడనూ విడిచిపెట్టలేదు. తనకి ఉన్నదంతయు, తన కుమారులు చనిపోయినను, తనకు ఉన్న ఆస్తి పాస్తులు అన్నీ కూడా వెళ్ళిపోయినను యోబు చివరికి ప్రార్థించి దేవునిలో విశ్వాసానికి గొప్పగా నిలబడ్డాడు. యోబు తన పరిస్థితులు ఎలా ఉన్నాను దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. ఈ రోజున నీ పరిస్థితి ఎలాగున్నను, అయ్యో ఇంక నా పరిస్థితి అంతా అయిపోయింది, నేను తలుచుకున్న నా ఊహలు, నేను తీసుకున్న నా యొక్క డెసిషన్స్, నేను ఎంచుకున్న ఎన్నో మార్గాలన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఇంకా దేవుడు ఏం చేస్తాడు? ఆయన్ని స్తుతించడం తప్ప ఇంకేం చేయగలడా అని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా ఆయన మీ జీవితంలో తప్పకుండా మీరు ఊహించినటువంటి కార్యాన్ని ఆయన చేయగలడు. మీరు విశ్వాసం ఉంచి చూసారా, ఆ చేపలు ఎలాగైతే ప్రార్థించాయో అలాగే మీరు ప్రార్థించినట్లయితే తప్పకుండా ఆయన మీకు గొప్ప కార్యాన్ని చేయగలడు. ఆమెన్. హల్లెలూయా. మనందరం హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఆయన గొప్పగా కార్యాలు చేయగలడు. ఆమెన్. హల్లెలూయా. రండి ఓ యువజనమా, యేసుని చేరుదాం, రండి ఓ యువగళమా, యేసుని సైన్యమై యేసుని చేరుదాం, యేసుని సైన్యమై యేసుని చేరుదాం, యేసుని సైన్యమై రండి ఓ యువగళమా, యేసుని చేరుదాం, రండి ఓ యువజనమా, యేసుని సైన్యమై. బలవంతుని చేతిలో బాణమై చీకటి సైన్యముని దిరిద్దాం, బుద్ధి జ్ఞానము కలిగి ఉండి పాపము నుండి పారిపోదాం. బలవంతుని చేతిలో బాణమై చీకటి సైన్యముని దిరిద్దాం, బుద్ధి జ్ఞానము కలిగి ఉండి పాపము నుండి పారిపోదాం. యేసుని చేరుదాం, యేసుని సైన్యమై యేసుని చేరుదాం, యేసుని సైన్యమై రండి ఓ యువజనమా,
యేసుని చేరుదాం రండి ఓ యువగళమా, యేసుని సైన్యమై ప్రభుని రాజ్యము స్థాపించి ఈ లోకముతో పోరాడుదాం, శత్రుకోటలు కూల్చేద్దాం, యేసుని చేరుదాం. ప్రభుని రాజ్యము స్థాపించి ఈ లోకముతో పోరాడుదాం, శత్రుకోటలు కూల్చేద్దాం, యేసుతో సాగుదాం, యేసుని చేరుదాం, యేసుని సైన్యమై, యేసుని చేరుదాం, యేసుని సైన్యమై రండి ఓ యువజనమా, యేసుని చేరుదాం రండి ఓ యువగళమా, యేసుని సైన్యమై. స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు ప్రభా, వందనాలు ప్రభా. అయ్యా యేసయ్యా నువ్వు గొప్ప దేవుడివి, సజీవుడు ప్రభా. ఇదిగో ప్రభా యేసయ్యా, అయ్యా మా విశ్వాసాన్ని ప్రభా ఈ రోజున ప్రభా మాకు అన్నీ నువ్వు కోల్పోయిన స్థితిలో ప్రభా ఎందరైతే బిడ్డలు ప్రభా తమ విశ్వాసాన్ని కోల్పోయారో, ఇక దేవుడు మాకు ఏదినూ చేయలేడు, ఇక దేవుడు మాకు ఏ కార్యమును తలపెట్టలేడు అని ప్రభా వారు ప్రభా కుమిలి ఉన్నారో ప్రభా, అట్టి బిడ్డల్ని మీరు ఈ రోజున దర్శించండి ప్రభా, అట్టి బిడ్డలతో ఈ రోజున మీరు మాట్లాడండి ప్రభా. ఇదిగో ప్రభా నీవు సజీవుడివైన దేవుడివై ఉన్నావు ప్రభా, ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా, ఆ బిడ్డల యొక్క హస్తముని మీరు పట్టుకొనండి ప్రభా, నీవు గొప్ప కార్యములు చేయగలవని ప్రభా. ఆ బిడ్డలతో ప్రభా మీరు ప్రభా వారి విశ్వాసాన్ని మీరు బలపరచండి ప్రభా, వారి విశ్వాస కార్యాలను ప్రభా మీరు బలపరచండి ప్రభా, వారికి ప్రభా నీవు గొప్ప కార్యములు చేయగలవని ప్రభా, వారికి గొప్ప సాక్ష్యాన్ని దయచేయండి ప్రభా. గొప్ప దేవానికి స్తోత్రాలు ప్రభా, నమ్మకమైన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా యేసయ్యా ఈ రోజున ప్రభా ఎందరైతే ప్రభా వారు ప్రాణాపాయ స్థితిలో ప్రభా ఉన్నారో ప్రభా బిడ్డలను మీరు దర్శించండి ప్రభా. అయ్యో దేవా నీవు ఉంటే మాకెందుకు ఈ స్థితి కలుగుతుంది, నువ్వు ఉంటే మాకు ఎందుకు ఇంత అపాయము కలుగుతుంది, నీవు ఉంటే ఎందుకు మాకు ఇంత నష్టము కలుగుతుందని వారు బాధపడుచున్నారు. ఈ రోజున నీవు వారితో మాట్లాడండి ప్రభా, నీవు గట్టిగా వారితో మాట్లాడండి ప్రభా, వారి హస్తమును నీవు తాకండి ప్రభా. అయ్యా యేసయ్యా నువ్వు గొప్ప దేవుడు ప్రభా. అయ్యా యేసయ్యా నీవు ప్రభా మరణించి మరణమును జయించిన వాడు ప్రభా. అయ్యా యేసయ్యా వారి సమస్యలను నీవు విడిపించండి ప్రభా, వారి లోతైన సమస్యలని ప్రభా వారి దిగలేకన అయ్యా యేసయ్యా వారి కూరికిపోయిన పరిస్థితుల నుంచి వారిని పైకి లేవనెత్తండి ప్రభా. ఇదిగో యేసయ్య ఉన్నాడు, సజీవుడు ఉన్నాడు కాబట్టినే మేము ఈ స్థితిలో బతకగలుగుచున్నామని వారికి గొప్ప సాక్ష్యాన్ని మీరు ఇవ్వండి ప్రభా. అయ్యా యేసయ్యా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. అయ్యా యేసయ్యా ఎందరికైతే బిడ్డల్లో ప్రభా విశ్వాసము ప్రభా విశ్వాసాన్ని కోల్పోయారో ప్రభా ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా, వారి విశ్వాస జీవితంలో ఆ బిడ్డలు మీరు బలపరచండి ప్రభా. ఇదిగో ప్రభా మీరు వెళ్ళండి ప్రభా, ఆ బిడ్డల హృదయము దగ్గరికి మీరు వెళ్ళండి ప్రభా, ఆ బిడ్డల హృదయముతో మీరు మాట్లాడండి ప్రభా, వారి విశ్వాస జీవితాన్ని ప్రభా మీరు బలపరచండి ప్రభా. అయ్యా గొప్ప దేవానికి స్తోత్రాలు 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 ప్రభా. గొప్ప రాజా నీకు స్తోత్రాలు ప్రభా. ఆ బిడ్డలు నీవు దర్శించినందుకు నీకు స్తోత్రాలు ప్రభా, ఆ బిడ్డలతో నీవు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నీవు కార్యములను చేయగలిగిన సమర్థుడివైన దేవుడివని ప్రభా వారిని ప్రభా నమ్మిక కలిగించినందుకే నీకు స్తోత్రాలు ప్రభా. వారి విశ్వాసాన్ని విడిచిపెట్టక ప్రభా, వారి ప్రార్థన అనుభవాన్ని వారు విడిచిపెట్టక ప్రభా, వారు ప్రభా యేసయ్యా నీ
వారి ప్రభ నీ పాదంలో చెంత ప్రార్థించే కృపను వారికి దయచేయండి ప్రభ. ఎందరైతే ప్రభ నీ సన్నిధానంలో ప్రభ మోకరించి ప్రభ ప్రార్థిస్తున్నారో ప్రభ ఆ బిడ్డలు మీరు దర్శించండి ప్రభ. వారు ఉన్న స్థలంలో ప్రభ వారు లేచి నుంచొని ప్రార్థిస్తున్నారేమో, వారు కూర్చొని ప్రార్థిస్తున్నారేమో, వారు ఎక్కడైతే ప్రభ వారి పనుల్లో ప్రార్థిస్తున్నారేమో, కానీ ప్రభ వారి ప్రార్థనలో మీరు ఉండండి ప్రభ. అయ్యా యేసయ్యా నువ్వు ప్రతి పరిస్థితిని చూసే దేవుడు ప్రభ. ప్రతి పరిస్థితిని ప్రభ నీవు ప్రభ వివరముగా తెలుసుకున్న గొప్ప దేవుడు ప్రభ. అయ్యా యేసయ్యా నీవున్నావు కనుకనే ప్రభ, నీవున్నావు కనుకనే ప్రభ వారి ప్రభ నిశ్చింతగా ఉండుటకు వారికి సహాయాన్ని దయచేయండి ప్రభ. అయ్యా దేవా ఈ రోజున ప్రభ ప్రార్థిస్తున్నాం ప్రభ, విశ్వాసంలో వారు బలపడే శక్తిని వారికి దయచేయండి ప్రభ. విశ్వాసంలో ప్రభ వారు బలముగా దేవుని ప్రార్థించే శక్తిని వారికి దయచేయండి ప్రభ. అయ్యా యేసయ్యా మరి ముఖ్యంగా ప్రభ ఈ లోకంలో ప్రభ లోక బంధకాల్లో ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభ. ఇదిగో ప్రభ ఎందరైతే ప్రభ లోక బంధాలలో ఉన్నారో ప్రభ, లోకమైన కార్యాల్లో ఉండి ప్రభ వారి కుటుంబానికి ప్రభ వారి హాని చేయుచున్నారో ప్రభ, వారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభ. ఇదిగో ప్రభ అయ్యా యేసయ్యా మీకు స్తోత్రాలు వందనాలు ప్రభ. అయ్యా యేసయ్యా వారు త్రాగుడులో ప్రభ మత్తులో ప్రభ జూదులై ప్రభ జూదం ప్రభ కలిగి ఉండి ప్రభ, అయ్యో దేవా యేసయ్యా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాను ప్రభ ఆ బిడ్డలు మీరు దర్శించండి 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 ప్రభ. అయ్యా వారి తాగుడు నుంచి నీవు విడుదల కలుగ చేయండి ప్రభ. వారి యొక్క ప్రభ అయ్యా యేసయ్యా బానిసత్వపు జీవితం నుంచి ప్రభ సాతానికి బానిసగా ఉన్న పరిస్థితుల నుంచి వారిని విడుదల కలిగించండి ప్రభ. వారి కుటుంబాల్లో ప్రభ నెమ్మదిని మీరు దయచేయండి ప్రభ, సమాధానాన్ని దయచేయండి ప్రభ. అయ్యా యేసయ్యా పాపకరమైన జీవితం ప్రభా అది తుదకు మరణాన్ని తెస్తుందని ప్రభా ఆ బిడ్డలు తెలుసుకునే స్థితిని వారికి దయచేయండి ప్రభా. అయ్యా యేసయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా వారి కొరకు ప్రార్థించే కన్నీటిని ప్రభా వారు ఆలకించి ప్రభా ఆ కన్నీటికి ప్రభా వారు విలువనిచ్చే కృపని దయచేయండి ప్రభా. అయ్యా యేసయ్యా వారిని విడిపింపును దయచేయండి ప్రభా. అయ్యా చెడు అలవాట్లకు బానిసలైపోయి ప్రభా దేవునికి దూరం అయిపోయిన బిడ్డలు మీరు దర్శించండి ప్రభా. అయ్యో దేవా యేసయ్యా వారి కుటుంబానికి వారు చేయుచున్న ఎంత గొప్ప అన్యాయాన్ని వారికి తెలియచేయండి ప్రభా. వారి బిడ్డల ప్రభా పోషణ లేక ప్రభా, వారి భార్య ప్రభా చింతలో ప్రభా, వారి భర్త ప్రభా శాంతి లేక ప్రభా, అయ్యో యేసయ్యా సాతాను బంధకాల్లో వారు నింపబడ్డారేమో, కానీ ప్రభా ఈ దినమనని వారి యొద్దకు వెళ్ళండి ప్రభా, వారి యొద్దకు వెళ్ళండి ప్రభా, వారిని విడిపించండి ప్రభా. అయ్యా యేసయ్యా నీకు స్తోత్రాలు 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 ప్రభా. గొప్ప రాజానికి స్తోత్రాలు ప్రభా. సజీవుడివైన దేవానికి స్తోత్రాలు ప్రభా. నమ్మదగిన దేవానికి స్తోత్రాలు ప్రభా. ఆ బిడ్డలను మీరు విడిపించండి ప్రభా. వారికి కలిగి ఉన్నటువంటి ప్రభా ప్రతి ఒక్క ప్రభా అయ్యా శోధన నుంచి మీరు విడిపించండి ప్రభా. వారి కుటుంబాల్లో శాంతిని దయచేయండి, నెమ్మదిని దయచేయండి. ఇదిగో ప్రభా వారి కుటుంబంలో శాంతి లేక నెమ్మది లేక అశాంతితో నింపబడిపోయి ప్రభా వారి కుటుంబంలో ప్రభా వేదన కలిగింది ప్రభా. ఈ రోజున ప్రభా నీ చెంతకు వచ్చి ఉన్నారేమో, కానీ ప్రభా ఆ బిడ్డలు మీరు దర్శించండి ప్రభా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు కదా ప్రభా, నువ్వెంతైనా గొప్ప దేవుడు కదా ప్రభా. నీ దగ్గరికి వచ్చిన వారిని ప్రభా నువ్వెన్నడూ తోసివేయని గొప్ప దేవుడు ప్రభా. నువ్వెన్నడూ ప్రభా అయ్యా యేసయ్యా కాలదనే దేవుడివి కాదు ప్రభా. వారిని హక్కును చేర్చుకునే మహా గొప్ప దేవుడు ప్రభా. నీవు తప్ప ఆ బిడ్డలకి ఎవరున్నారు ప్రభా. నీవు గొప్ప దేవుడు ప్రభా. బిడ్డలకి నీ చేయిని అందించండి ప్రభా. వారి దుఃఖం నుంచి వారిని విడిపించండి ప్రభా. వారి సమస్య నుంచి వారిని విడిపించండి ప్రభా. వారిని గొప్ప సాక్ష్య బిడ్డలుగా నీవు చేసుకోనండి ప్రభా. గో ప్రభా నీకు స్తోత్రాలు 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 ప్రభా. యవనస్తుల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. యవనస్తులు నీవు బలపరచండి ప్రభా. యవనస్తులకి నీవు తోడుగా ఉండండి ప్రభా. యవన కాలంలో ప్రభా వారి ప్రభా దేవుని తెలుసుకునే కృపను వారికి దయచేయండి ప్రభా. యవన కాలము ప్రభ ఎంతో విలువైనది ప్రభ. వారి కాలాన్ని వారు ప్రభ అయ్యా చెడు అలవాట్లకు ప్రభ
బంధించబడకుండా ప్రభా, చెడు లోకంలో ప్రభా వారు ప్రభా ఉన్నారని తెలుసుకొని ప్రభా జాగ్రత్త కలిగి ఉండే కృపను దయచేయండి ప్రభా. అయ్యా యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. బిడ్డల్ని మీరు దర్శించండి ప్రభా. భారము కలిగి ప్రార్థిస్తున్నాం ప్రభా. యవన కాలంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభా. ఆ బిడ్డలు ప్రభా యేసయ్యా మీరే ప్రభా. బిడ్డలకి తోడుగా ఉండండి ప్రభా. వారి సాతాను బంధకంలో చిక్కబడకున్నట్లు వారిని మీరు విడిపించండి ప్రభా. అయ్యా యేసయ్యా మీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. అలానే ప్రభా ప్రార్థిస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా నువ్వు గొప్ప దేవుడు, రక్షణ కర్తడు ప్రభా. అయ్యా నువ్వు ఎంతైనా నమ్మదగిన రాజువు ప్రభా. నిన్ను స్తుతించకుండా మేము ఎలా ఉండగలం ప్రభా. నిన్ను ఆరాధించకుండా మేము ఎలా ఉండగలం ప్రభా. మా సమస్యలు నీవు తప్ప తీర్చేవారు ఎవరున్నారు ప్రభా. ఈ రోజున ప్రభా ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం ప్రభా. ఒంటరి ప్రభా ఎవరైతే ప్రభా కన్నీరు గార్చి ప్రార్థిస్తున్నాం ప్రభా, వారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. మాకైతే ప్రభా వారి కన్నీరుని మేము చూడట్లేదు ప్రభా. నీవు చూడండి ప్రభా. నీవు వెళ్ళండి ప్రభా. ఆ బిడ్డల దగ్గరికి వెళ్ళండి ప్రభా. వారి కన్నీటికి కారణమైన ప్రతి సమస్యను మీరు విడిపించండి ప్రభా. అయ్యా యేసయ్య వారికి కలిగి ఉన్న ప్రతి ఒక్క సమస్యని, వారికి కలిగి ఉన్న ప్రతి ఒక్క చింతకు కారణమైన ప్రతి ఒక్క బాధను మీరు తీసివేయండి ప్రభా. గొప్ప దేవానికి స్తోత్రాలు ప్రభా. నమ్మిక కలిగిన దేవానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆ బిడ్డలతో కూడా నీవు ఉండండి ప్రభా. వారికి కావాల్సిన ప్రతి ఒక్క ప్రభా చింతను మీరు తీసివేసే ప్రభా. వారికి కావాల్సిన సంతోషాన్ని వారికి దయచేయండి ప్రభా. ఒంటరైన వారు ప్రభా 1000 మంది ఆగినట్లు ప్రభా వారి సాక్ష్యాన్ని మీరు బలపరచండి ప్రభా. వారి సాక్ష్యాన్ని మీరు స్థిరపరచండి ప్రభా. వారితో కూడా మీరు ఉండండి ప్రభా. అయ్యా యేసయ్యానికి స్తోత్రాలు వందనాలు ప్రభా. అయ్యో దేవా ఆ రోజున ప్రభా యోసేపు ప్రభా గోతిలో పడిన ప్రభా సన్నివేశాన్ని వారికి గుర్తు చేయండి ప్రభా. యోసేపు ప్రభా గోతిలో పడి ప్రభా నాకెవ్వరు లేరు, నేను నమ్ముకున్న అన్నదమ్ములే నన్ను మోసం చేశారు, నన్ను గుంటలో పడివేశారు, నాకెవ్వరు లేరు, నేను నమ్ముకున్న నా వారే నన్ను మోసం చేశారని ప్రభా విలపిస్తున్నాడు ప్రభా. అమ్మివేయబడ్డాడు ప్రభా. అయ్యా యేసయ్యా పొరుగు దేశానికి అమ్మివేయబడ్డాడు ప్రభా. అయ్యా యేసయ్యా చూడండి ప్రభా. అలాంటి ప్రభా యోసేపును మీరు దర్శించారు కదా ప్రభా. అయ్యా ఐగుప్తులో ప్రభా అతనిని ప్రభా మీరు రాజుగా చేశారు కదా ప్రభా. ఎంత గొప్ప ప్రథమ స్థానాన్ని ఇచ్చారు ప్రభా యోసేపుకి. చూడండి ప్రభా యోసేపు ఒంటరైన వాడు ప్రభా. ఎవ్వరూ లేరు ప్రభా. ఆ దేశంలో వారికి కలిగి ఉన్న పరిస్థితులు లేవు, తినడానికి లేదు. ఆ దేశంలో అతను ప్రభా ఒక గృహము లేరు, ఒక బానిసగా అమ్మబడిన ఆ దేశంలో ప్రభా యోసేపును ప్రభా నువ్వు గొప్పగా చేసి ఉన్నావు కదా ప్రభా. ఆ పరిస్థితిని ప్రభా ఆ బిడ్డలకి నీవు గుర్తు చేయండి ప్రభా. ఆ పరిస్థితిని ఆ బిడ్డలకి గుర్తు చేయండి ప్రభా. వారికి ఓదార్పును దయచేయండి ప్రభా. నువ్వు దయచేసే దేవుడు ప్రభా. నువ్వు ఓదార్పునిచ్చే దేవుడు ప్రభా. ఆ బిడ్డలకి నువ్వు గొప్ప దేవుడు ప్రభా. నిన్ను నమ్మిన బిడ్డలు ప్రభా ఎన్నడైనా ప్రభా నువ్వు మోసం పరచని దేవుడు ప్రభా. నువ్వు గొప్ప దేవుడు. ఈ రోజున ప్రభా స్నేహితులు ప్రభా బిడ్డల్ని మోసం చేయొచ్చు ప్రభా. బంధువులు ప్రభా మోసం చేయొచ్చు ప్రభా. అన్నదమ్ములు అక్క చెల్లెలు ప్రభా విడనాడి పరిస్థితుల్లో వారిని వెళ్ళిపోవచ్చు. కానీ ప్రభా నీవు గొప్ప దేవుడు ప్రభా. నీవు గొప్ప దేవుడు ప్రభా. అయ్యా యేసయ్యా నువ్వు విడనాడేవాడివి కాదు ప్రభా. నువ్వు వారిని చేతితో పట్టుకొని వారి హస్తముతో పట్టుకొని ప్రభా వారిని నడిపించే దేవుడు ప్రభా. ఒంటరైన వారి దగ్గరికి నీవు వెళ్ళండి ప్రభా. యోసేపుని ఏ విధంగా బలపరిచేవో ప్రభా, ఏ విధముగా ప్రభా అయ్యా యేసయ్యా వారిని ఏలికగా చేసేవా అన్యుల యొక్క దేశంలో ప్రభా నీవు ప్రభా నీ బిడ్డల్ని ఒంటరైన బిడ్డల్ని నీవు జ్ఞాపకం చేసుకునండి. ఒంటరైన వారు 1000 మంది ఆగునని నీవు వాగ్దానం చేసి ఉన్నావు కదా ప్రభా. ఆ బిడ్డల్ని నీవు జ్ఞాపకం చేసుకునండి. ఆ బిడ్డల్ని నీవు జ్ఞాపకం చేసుకునండి. వారి కన్నీటిని నీవు తుడవండి ప్రభా. వారి కన్నీటిని నీవు నాట్యముగా మార్చండి ప్రభా. నీవు నాట్యముగా మార్చండి ప్రభా.
ఓ దేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా, ఎందరో ప్రభా ఈ రోజున ప్రభా మోసపూరితమైన మోసాలలో ప్రభా మునిగిపోయారేమో కానీ ప్రభా, అయ్యా యేసయ్య వారిని అనేకులు మోసపరిచారేమో కానీ ప్రభా, వారి హృదయాన్ని గాయపరిచారేమో కానీ ప్రభా, నీవైతే ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా, వారిని మోసం చేయని గొప్ప దేవుడు ప్రభా. వారికి కలిగి ఉన్నదంతయు కోల్పోయారేమో ప్రభా, వారికి కలిగి ఉన్నదంతయు ప్రభా విడనాడి ఉన్నారు కానీ ప్రభా, అయ్యా వారి శక్తిని కోల్పోయారేమో కానీ ప్రభా, వారి బలమును, వారి సౌందర్యాన్ని, వారికి కలిగి ఉన్న ప్రతి పరిస్థితిని ప్రభా వారు విడనాడి ప్రభా, అయ్యో దేవా ఆ రోజు సంసోను ప్రభా ఏ రకముగా అయితే ప్రభా నీకు దూరస్తుడై ఉండి ప్రభా బాధపడ్డాడో ప్రభా, అయ్యా ఈ రోజున నీ బిడ్డల ప్రభా ఆ రకముగా ప్రభా మేము దేవునికి దూరం అయిపోయి, మేము దేవుణ్ణి విసర్జించి, మేము దేవుణ్ణి ప్రభా త్రోసివేసి మేము అంధకారమైన బంధాల్లో ఉన్నామని బాధపడి నిన్ను ఎలుగెత్తి ఏడుస్తున్నారేమో కానీ ప్రభా, అటువంటి బిడల్ని నీవు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా, అటువంటి బిడల్ని నీవు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారికి కలిగి ఉన్న శోధనని, వారికి కలిగి ఉన్న వేదనని, వారికి కలిగి ఉన్న సమస్యని నీవు తీసివేయండి ప్రభా. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. అయ్యా యేసయ్యా నాకు ఒక్కసారి నీ బలము నీవు ప్రభా అని సంసోను ప్రార్థించిన ప్రార్థనని వారికి నేర్పించండి ప్రభా. ఒక్కసారి నీ బలమును నాకు ఇవ్వు ప్రభా, ఒక్కసారి నీ బలమును నాకు ఇవ్వు ప్రభా. అయ్యో అన్యులు నన్ను వెక్కిరిస్తున్నారు, అయ్యో నన్ను అవమానపరుస్తున్నారు, నా చుట్టూ ఉన్నవారు నన్ను అవమానపరుస్తున్నారు, నా బంధువులు ఇక నా స్థితి ఇంతేనని వారు హేళన చేయుచున్నారు. అయ్యో నా స్నేహితులు స్థితి బాగా అయింది, వీళ్ళ స్థితి బాగా అయింది, దేవుని నమ్ముకున్నందుకు వీరి పరిస్థితి ఎంత అణగారిపోయిందో చూడని వెక్కిరిస్తున్నారు ప్రభా. నీ బిడ్డలు ప్రార్థిస్తున్నారా? వారి ప్రార్థన నీవు ఆలకించు ప్రభా, వారికి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా, వారికి ప్రభా వారి అవమాన స్థితిలో ప్రభా యేసయ్య వారిని ప్రభా నీవు పైకి లేవనెత్తండి ప్రభా. అయ్యా యేసయ్య ఉప్పు వలె వారిని శ్రేష్ఠులుగా చేయండి ప్రభా. ఉప్పు ఏ రకముగా అయితే ప్రభా శ్రేష్ఠత కలిగి ఉన్నప్పుడు అది ఎంతో విలువైనదిగా ఉంటుందో ప్రభా, వారి జీవితాన్ని ప్రభా శ్రేష్ఠులుగా చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. పనికి రాని జీవితాన్ని ప్రభా ఈ రోజున నీవు దర్శించండి ప్రభా. అయ్యో ప్రభా, వారి జీవితం వ్యర్థమని వారు అనుకుంటున్నారా? వారి జీవితం ప్రభా ఇక మారదు అని వారు అనుకుంటున్నారా? ఈ రోజున నీవు వారితో మాట్లాడండి, వారి కుటుంబాలతో మీరు మాట్లాడండి, వారి బంధువులతో నీవు మాట్లాడండి ప్రభా. ఈ రోజున లైవ్లో చూస్తున్న ప్రతి యొక్క విశ్వాసితో మీరు మాట్లాడండి ప్రభా. బిడ్డల్ని మీరు పైకి తీసుకొని రండి ప్రభా. వారికి ప్రభా మునుపటి కంటే ప్రభా, యోబుకి ప్రభా మునుపటి స్థితి కంటే ప్రభా రెండింతలు ఆయన ఆశీర్వాదాన్ని దయచేసినట్లు ప్రభా నీ బిడ్డల ప్రభా కష్టకాలంలో నిన్ను ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన నీవు ఆలకించి ప్రభా మునుపటి స్థితి కంటే ప్రభా వారికి రెండింతలైన ఆశీర్వాదాన్ని వాళ్ళకి కలుగచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు 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 ప్రభా. నీకు వందనాలు ప్రభా. కుమ్మరి ఓ కుమ్మరి జీగాట మందైనది, జీగాట మందైన నా వంక చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, జీగట మందైన నా వంక చల్లగా చూడుమయ్యా. పనికి రాని పాత్రనని త్రోసివేయకుమా, పనికి రాని పాత్ర చేసి నీలో నిలుపుమా. శ్రేష్టమైన పాత్రగా చేసి నీలో నిలుపుమా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి,
వంక చల్లగా చూడుమయ్యా. స్తోత్రం, స్తోత్రాలు ప్రభా. నీవు పరమ కుమ్మరివని ప్రభా. నీ బిడ్డలు తెలుసుకునే ప్రభా స్థితిని వారికి దయచేయండి ప్రభా. ఇదిగో ప్రభా, నిజమే కదా ప్రభా, నువ్వు మంచి కుమ్మరివి ప్రభా. అయ్యా, పనికి రాని పాత్రని ప్రభా నీవు పడవేసే దేవుడివి కాదు ప్రభా. అది శ్రేష్టమైన పాత్రగా చేసే ప్రభా. అయ్యో దేవా, దానికి ఒక సాక్ష్యాన్ని కలుగచేసే దేవుడు ప్రభా. ఇదిగో ప్రభా, ఆ రోజున ప్రభా సమరయ స్త్రీ ప్రభా. అయ్యా యేసయ్యా, నీకు స్తోత్రాలు. ఆ బిడ్డను మార్చి ప్రభా అనేక మందికి ప్రభా నీవు సాక్ష్యముగా చేసి ఉన్నావు ప్రభా. అయ్యో దేవానికి స్తోత్రాలు ప్రభా. ఈ రోజున ప్రభా అనేకులు ప్రభా ప్రార్థించుచున్న వారిని ప్రభా వెక్కిరించవచ్చు, బాధపరచవచ్చు, గాయపరచవచ్చు ప్రభా. వీరి ప్రార్థన ఇంతేనా, వీరు ఇంతేనా అని ప్రభా వారి జీవితాల గురించి అపహసించవచ్చు. కానీ వారి సాక్ష్యాన్ని చూసినప్పుడు ప్రభా, సింహములు ఏ విధంగా అయితే ప్రభా దానియేలును చూసి ప్రభా నోరులు మూసినాయో ప్రభా, ఆ విధముగా ప్రభా నీ బిడ్డల యొక్క సాక్ష్యాన్ని నీవు పైకి తీసుకొని రండి ప్రభా. అయ్యో దేవానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా దేవానికి స్తోత్రాలు ప్రభా. నీ బిడ్డల యొక్క సాక్ష్యాన్ని బలపరచండి ప్రభా. అలానే ప్రభా ఈ రోజున ప్రభా ప్రార్థిస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా, నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభా, నిన్ను ప్రభా అయ్యా యేసయ్యా వేడుకొనిచున్నాం ప్రభా. అయ్యా దేవా, ఇంకను మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వారు చదువుకునిచున్న ప్రతి చదువులో మీరు తోడుగా ఉండండి ప్రభా. ఆ బిడ్డలకి ప్రభా జ్ఞానముని ఇవ్వండి ప్రభా. ఆ బిడ్డలకి యేసయ్యా బుద్ధి, జ్ఞానము, బలమును నువ్వు దయచేయండి ప్రభా. అడిగినదంతయు ప్రభా వారికి మీరు దయచేయండి ప్రభా. ఆ బిడ్డలకి ప్రభా అయ్యా యేసయ్యా చదివినదంతయు ప్రభా జ్ఞాపకం ఉంచుకునే మంచి తెలివితేటలను వారికి దయచేయండి ప్రభా. ఆ రోజున మోషే ప్రభా ఏ రకముగా ప్రభా చదువులో ప్రభా సకల విద్యలలో ప్రభా ప్రావీణ్యుడయ్యాడో ప్రభా, ఈ రోజున ప్రభా నీ ప్రభా ఈ లైవ్ ప్రోగ్రామ్ని ప్రభా ఎందరైతే చూస్తున్నారు ప్రభా, ఆ బిడ్డల్లో మీరు ఉండండి ప్రభా. ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా యేసయ్యా వారు కూడా ప్రభా వారి చదువులో ప్రభా గొప్పవారయ్యే స్థితిని వారికి దయచేయండి ప్రభా. వారికి చదువుకునే స్తోమతను దయచేయండి ప్రభా. అయ్యో దేవా, వారి తల్లిదండ్రులు ప్రభా ఎంతో కష్టపడి వారిని చదివిస్తూ ఉంటారు ప్రభా. మా బిడ్డలు ఇంతగా చదవాలి, మా బిడ్డలు ఇంతగా స్థిరపడాలి, మా బిడ్డలు ఎంతో గొప్పవారవ్వాలని ప్రభా వారి తల్లిదండ్రులు ప్రభా వారి కొరకు ప్రభా వెచ్చిస్తున్న ప్రతి ఒక్క వ్యయమును ప్రభా వారు వ్యర్థపరచక ప్రభా, ప్రతి ఒక్క వ్యయమును ప్రభా వారి సంపాదనను వారు వ్యర్థపరచక ప్రభా, వారు చదువుకునే కృపను ఆ బిడ్డలకి దయచేయండి ప్రభా. వారు పట్టుదల కలిగి ప్రభా చదువుకునే స్థితిని వారికి దయచేయండి ప్రభా. జ్ఞానము కొదువుగా ఉంటే ప్రభా నిన్ను అడిగే శక్తిని వారికి దయచేయండి ప్రభా. ప్రార్థన శక్తిని వారికి దయచేయండి ప్రభా. అయ్యా యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా యేసయ్యా అలానే ప్రభా ఈ దినమున ప్రభా మేము ప్రార్థిస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. ఎందరైతే ప్రభా అయ్యా యేసయ్యా మరణంలో ప్రభా ఉన్నారో ప్రభా, మరణాపాయ స్థితిలో ఉన్నారో ప్రభా, ఐసీయూలో ఉన్న ప్రతి బిడ్డను గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యో దేవా, ఐసీయూలో ప్రభా డాక్టర్స్ ఈ బిడ్డలు బ్రతికే ఛాన్స్ లేదని ప్రభా వారి గురించి ప్రభా చెప్పుచున్నారు. అలాంటి బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యో దేవా, ఆ బిడ్డల దగ్గరికి మీరు వెళ్ళండి ప్రభా. ఆ బిడ్డలను మీరు ఓదార్చండి ప్రభా. వారి బంధువుల్ని, వారి తల్లిదండ్రుల్ని, వారి స్నేహితుల్ని మీరు ఓదార్చండి ప్రభా. ఆ బిడ్డలు బతుకుటకు ప్రభా మీరు సహాయాన్ని దయచేయండి ప్రభా. వారికి మంచి ప్రభా ఆరోగ్యాన్ని మీరు దయచేయండి ప్రభా. గొప్ప అద్భుత కార్యాన్ని వారికి సహాయాన్ని దయచేయండి ప్రభా. ఆ బిడ్డలకి ప్రభా అయ్యా యేసయ్యా ఐసీయూలోంచి వారు బయటికి వచ్చి ప్రభా దేవుడు మాకు ఈ కార్యాన్ని చేశాడని ప్రభా వారు గొప్పగా ప్రభా సాక్ష్యాన్ని చెప్పుకునే భాగ్యాన్ని ఆ బిడ్డలకి దయచేయండి ప్రభా. అయ్యో దేవానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా ఎన్నో కొత్త వైరస్ల వలన ప్రభా ఎందరో ప్రభా బాధించబడుచున్నారు ప్రభా. ఎంతమంది అయితే ప్రభా దుఃఖపడుచున్నారు ప్రభా. ఆ బిడ్డల యొద్దకు మీరు వెళ్ళండి ప్రభా. అయ్యా యేసయ్యా మీరు ముట్టండి, తాకండి ప్రభా. వారికి కలిగి ఉన్న మరణపాయ స్థితిలోంచి వారిని బయట
బయటికి తీసుకొని రండి ప్రభా. ఈ రోజున ప్రభా నీ బిడ్డల ప్రభా ఏ స్థితిలో ఉన్నాను, ఏ సమయంలో ఉన్నాను ప్రభా, నీవు వారిని దర్శించండి ప్రభా. వారి దగ్గరికి నీవు వెళ్ళండి ప్రభా, నీ బిడ్డల దగ్గరికి నీవు వెళ్ళండి ప్రభా. ఆ బిడ్డలు మీరు స్వస్థతను దయచేయండి ప్రభా. అయ్యా యేసయ్యా వారిని ప్రభా మరణపాయ స్థితిలో నుంచి నీవు లేవనెత్తి ప్రభా గొప్ప జయమును వారికి దయచేయండి ప్రభా. అయ్యా యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవానికి స్తోత్రాలు ప్రభా, గొప్ప రాజానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా యేసయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. సజీవుడానికి వందనాలు ప్రభా. నిన్ను ఎలాగ ప్రభా మేము స్తుతించకుండా ఉండగలం ప్రభా, నిన్ను ఆరాధించకుండా నిన్ను ఉండగలం ప్రభా. అయ్యో దేవానికి స్తోత్రాలు ప్రభా, గొప్ప రాజానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా ఈ రోజున ప్రభా ఎందరైతే ప్రభా అయ్యా యేసయ్యా నిన్ను విలపిస్తున్నారో, నీ గురించి ప్రభా ప్రార్థిస్తున్నారో, నీ పాదంలో చెంతకు వచ్చి ఉన్నారు ప్రభా, ఆ బిడ్డల గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా వారికి కలిగిన ప్రతి ఒక్క ప్రభా నెమ్మదిని దయచేయండి ప్రభా. వారి కోరికను మీరు సిద్ధింపచేయండి ప్రభా. వారికి ఏదైతే అవసరత ఉందో ప్రభా, వారి అవసరతను ప్రభా మీరు తప్పకుండా తీర్చండి ప్రభా. అయ్యో దేవానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా. అలానే ప్రభా ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా యేసయ్యా ఇంకను మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ రోజున ప్రభా మేము ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే ప్రభా అప్పుల బాధలో ఉన్నారు ప్రభా, వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇదిగో మీలో ఎంతమంది అయితే అప్పుల బాధలో ఉన్నారు వారందరూ ప్రభు యొద్దకు రండి, ప్రభుతో మాట్లాడండి. ప్రభువా మాకు ఈ ఆర్థికమైన సమస్య ఉందని మీరు దేవునితో చెప్పండి. దేవుడు తప్పకుండా తీర్చే దేవుడై ఉన్నాడు. అయ్యా దేవా వారి సమస్యను మీరు తీర్చండి ప్రభా. ఆర్థికంగా మీరు వారిని బలపరచండి ప్రభా, ఆర్థికంగా మీరు వారిని స్థిరపరచండి ప్రభా. అయ్యా దేవా వారు వెక్కిరించబడుచున్నారేమో ప్రభా, అప్పును తీర్చలేక ప్రభా మానసికంగా కృంగిపోయి ఉన్నారేమో కానీ ప్రభా. అయ్యా యేసయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఆ బిడ్డలను మీరు విడిపించండి ప్రభా. వారి ఆర్థికమైన పరిస్థితుల్లో ప్రభా ఆ బిడ్డలకి మీరు తోడుగా ఉండండి ప్రభా. వారిని లేవనెత్తండి ప్రభా. అయ్యా వారు ఆత్మహత్య చేసుకోవాలన్న భావనతో ఉన్నారేమో కానీ ప్రభా సజీవుడివైన నీవు ఉన్నావని ఆ బిడ్డలకి బయలుపరచండి ప్రభా. నువ్వు తీర్చగలవన్న నమ్మకాన్ని వారికి దయచేయండి ప్రభా. వారి అప్పుల బాధ నుంచి తీర్చి ప్రభా వారి ఆర్థికంగా ప్రభా వారిని సెటిల్ చేయండి ప్రభా. ఆర్థికంగా ప్రభా వారిని ప్రభా స్థిరపరచండి ప్రభా. వారిని గొప్ప సాక్ష్య బిడలుగా మీరు మలచండి ప్రభా. ఇదిగో దేవానికి స్తోత్రాలు ప్రభా. వారిని స్థిరపరచండి ప్రభా. అయ్యా యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. సుడిగాలి వంటి శ్రమలెన్నో నాపై కెరటాల వలె లేచి బాధించిన నా హీన దశలో తప్ప నాకెవరున్నారు నా యేసయ్యా. నీవే నా ఆధారం, నీవే నా ఆధారం, నీవే నా అతిశయం యేసు. నీ ప్రేమ నేను వివరించగలనా, నీ సాక్షిగానే జీవించనా. ప్రియుడా నా ప్రియుడా, నీ ప్రేమ గీతం మనసార పాడి ఆరాధించదను. నీవే నా ఆధారం, నీవే నా ఆదరణ, నీవే నా అతిశయం యేసు. నీ ప్రేమ నేను వివరించగలనా, నీ సాక్షిగానే జీవించనా. నీ ప్రేమ నేను వివరించగలనా, నీ సాక్షిగానే జీవించనా.
హల్లెలూయా, స్తోత్రాలు, వందనాలు ప్రభా. అయ్యా యేసయ్యా, ఇంకను ప్రభా మేము ప్రార్థించుచుండగా ప్రభా, అవును ప్రభా, సుడిగాలి వంటి సమస్యలతో ప్రభా, గాలి వాన చేత ప్రభా వారు కొట్టబడి ఉన్నారేమో, వారు నెట్టబడి ఉన్నారేమో, వారు బాధించబడుచున్నారేమో, కానీ ప్రభా అటువంటి బిడల గురించి ప్రార్థిస్తాం ప్రభా. అటువంటి బిడల గురించి మేము ప్రభా ప్రార్థిస్తున్నాం. ఆ బిడలకున్న ప్రతి సమస్యను మీరు తీర్చండి ప్రభా. ఆ బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి ఒక్క వేదన, ప్రతి ఒక్క చింతన మీరు తీర్చండి ప్రభా. వారి సమస్యల నుంచి ప్రభా మీరు విడుదల కలుగచేయండి ప్రభా. అయ్యా యేసయ్యా, నువ్వు నమ్మకమైన దేవుడు ప్రభా, సజీవుడు అయిన దేవుడు ప్రభా. ఆ బిడ్డల యొక్క సమస్యలు నీవు తీర్చండి ప్రభా. అలానే యేసయ్యా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. వందనాలు, వందనాలు ప్రభా.